ప్రభుత్వం ప్రారంభించి 27 గ్రామాల్లో మీ కళ్ళెదురుగానే ఉన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల్లో ఇంకా అలాంటి ఐక్యత రాలేదు. వాళ్ళు మీలాంటి మహిళలే, ఉన్నా కదా? వాళ్ళు మీలాంటి వాళ్ళే. అలాగే గ్రామాల్లో ఇంకా మధ్యాహ్నం రాష్ట్ర అధ్యక్షులు గారు, వేదిక మీద ఈ ప్రోగ్రామ్ ఎవరిది? గవర్నమెంట్ది. ఏ గవర్నమెంట్ది? కేంద్ర ప్రభుత్వాన్ని. ఈ ఉత్సవాలు కూడా జరపాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం జరపాలి. కానీ ఇప్పుడు ఎవరు నిర్వహిస్తున్నాం? మన యూనియన్గా మనం నిర్వహిస్తున్నాం. ఎందుకు నిర్వహిస్తున్నాం? ఈరోజు 20 సంవత్సరాల క్రితం ఈ ఎన్ఐహెచ్ఎం ప్రోగ్రాం రాకముందు మన ప్రజల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, మాతా శిశువుల యొక్క పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి అనడానికి మన ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మనమే మెసేజ్ ఇస్తున్నాం. ఎవరి మీద ఆధారపడేవాడు? గ్రామాల్లో మంత్రస్వాముల మీద ఆధారపడేవాడు, అంతేనా? తెలుగులో అదే కదా, మంత్రస్వాముల మీద ఆధారపడేవాడు. వాళ్ళకి ఎలాంటి ప్రాథమిక జ్ఞానం లేకపోయినా కానీ ఆ తల్లుల మీద పిల్లల మీద ప్రేమతో వాళ్ళ అనుభవంతో వాళ్ళని వెట్టి పడేస్తారు. అలాగే దీన్ని తాత్కాలికమని చెప్పేసి ముందు ప్రచారం చేశారు. ఇది తాత్కాలికం కాదు. ఈ దేశంలో పేదవాడు ఉన్నంతకాలం ఈ పథకం ఉండాలని చెప్పేసి మన సీఎం చేసింది. పైపేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ బలహీన తీయడం కోసం ప్రతి ఏటా కూడా నిధులు తగ్గిస్తా వస్తాం. మరి పిండి దొరకస్తా. అలాగే కేంద్ర ప్రభుత్వం 90% నిధులు కేటాయించాలి. కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు 10% కేటాయించాలి. కానీ రాను మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్కీమ్ నిధులు తగ్గించి కేంద్ర ప్రభుత్వం 60% ఉంటాయి. ఎందుకని ఉంటాయి? కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జిఎస్టీ పెట్టింది. ప్రతి రూపాయి ప్రతి వస్తువు మీద పనిచేసి ప్రతి రూపాయి కూడా సాయంత్రానికి ఢిల్లీకి వెళ్ళిపోతుంది. అలాగే పెట్రోల్ మీద డీజిల్ మీద చేసే పనులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి వెళ్తాయి. ఆ రకంగా లక్షల కోట్ల రూపాయలు కేంద్రం దగ్గర నిధులుంటాయి. ఆ డబ్బుల్ని ఎవరు పెడుతుంది? మన దేశంలో ప్రజల్ని పీచి చేసే విధానాన్ని మోడీ ప్రభుత్వం అవలంబిస్తా ఉంది. దాని ఫలితంగా ఏమిటి? దోపిడీ మాటలు ఈ రాష్ట్రానికి అర్థమవుతుందా? తర్వాత వచ్చిందంటే ఈ ప్రభుత్వం వైఫల్యం కాదనేది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రజలను మర్చిపోయింది, రైతులు మర్చిపోయింది. సిగ్గుపడాల్సింది ఎవరు? ప్రభుత్వ అధికారులు. ఆయన ఏ రోజున ఉపాధి కూలీలకి బకాయిలు ఉన్నాయి అని కేంద్ర నిధులు వస్తాయి. ఇప్పటికీ కూడా అనేక ఆసుపత్రుల్లో డాక్టర్లు ఉంటారు, ఉండరా? కానీ అక్కడ సరైన మందులు ఉండవు. మందులు ఉంటాయి, అక్కడ పరికరాలు ఉండవు. ఇక్కడ టెస్టులు చేయించుకోవడానికి సౌకర్యాలు ఉండవు. అంటే ఒకటి ఉంటే ఇంకొకటి ఉండదు. ఇది కారణం ఏంటి? దానికి కారణం మీరు, మేమా, అందరం, మనమా? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు వీటికి కేటాయించాల్సిన డబ్బుల్ని పెద్ద వాళ్ళకి కేటాయిస్తూ సాధారణ ప్రజల్ని మీ చావు మీరు చావండి, నాకు సంబంధం లేదన్న పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. దాని ఫలితంగా ఇప్పటికీ కూడా 78 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా నేను చెప్పదలుచుకున్నాను. అలాగే ఈరోజు మన సీనియర్ ఆశా వర్కర్లకి ఒకప్పుడు 40 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయల జీతం కాస్త ఈరోజు 10,000 వచ్చిందంటే ఎవరు కూడా మన మీద రైతులు కానీ జాతితో కానీ ప్రేమతో కానీ ఎవరు చేయలేదు. మా వెనకాల ఎర్ర జెండా సిఐటి ఉంది కాబట్టి మేము సాధించుకున్నామని చెప్పాల్సిన అవసరం. కేవలం ఆశా కార్యకర్తలే కాదు, ఈరోజు అంగన్వాడీ వాళ్ళు, అంగన్వాడీ కార్యకర్తలన్నా ఆశా కార్యకర్తలన్నా ఇప్పటికీ గ్రామాల్లో మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్
నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు. కె హర్ష సాయి ప్రణవ్ 720 మార్కులకు గాను 705 మార్కులు. కె లక్ష్మీ సాయి లాలస 720 మార్కులకు గాను 610 మార్కులు. బి షణ్ముఖి 720 మార్కులకు గాను 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు.